చదువుకోండి ఫస్ట్. వచ్చాడే తెలుగొచ్చు. అయిపోయింది అది. బీసీ తెలియదా నీకు? నేను చెప్పాను సబ్జెక్ట్ లేదు మాకని. తిడుతున్నారండి ఒకటి తిని షాక్ అయిపోయి తెలుగు మాస్టర్. నిక్కమైన ఓల్కా ఏంటి ఎడిట్ లో కట్ చేసేసుకోండి. అమ్మ ఏంటయ్యా ఇది? గూట్లో పెట్టావా? తడుక్కు పెడుక్కు తప్పు చెప్పారా? సరే వచ్చి నాకు నాలెడ్జ్ వచ్చింది. ఇదిరా మనకు కావాల్సింది. సబ్జెక్ట్ కూడా లేదురా నాకు. స్కూల్లో లేదు, కాలేజ్లో లేదు, ఆయిల్ కూడా రావు నాకు. తెలుగు మాస్టర్కి స్వాగతం. వెల్కమ్. ధన్యవాదములు. నమస్కారం. నేను ఈ రోజు కొన్ని ప్రశ్నలు అడగబోతున్నాను. సమాధానం చెప్పకపోతే అక్కడ ఉన్న కాకరకాయని అక్కడే ఉన్న క్యారమిల్ సిరప్ లో కలుపుకొని తినాలి. ఏంది దాన్ని ముంచుకొని తినాలా? బాగా. కాకరకాయ నేను ఇప్పటిదాకా ఒక్కసారి కూడా తినలేదు. యాక్చువల్లీ నాకు తెలుగు బాగా వచ్చు. చిన్నప్పటి నుంచి మా అమ్మమ్మ తొడపాసాలు పెట్టి మరి నేర్పించింది అనమాట. చుక్క అనే పదానికి నానా అర్థాలు చెప్పండి. చుక్క, చుక్కల ముగ్గు. నానా అర్థాలు అంటే సేమ్ మీనింగ్ ఉండే వేరే వర్డ్స్. చుక్కలాగా ఉన్నావు. ఓ చుక్కలా ఉన్నాడు, అందంగా ఉన్నావు. ఓకే. చుక్కలంటే అబ్బాయి, అమ్మాయిలే కదా, అబ్బాయిలు కూడా అందంగా ఉంటారు కదా. బొట్టును కూడా చుక్క అంటారు కదా. బొట్టు అమ్మాయి, నక్షత్రం. అంగరంగ వైభవంగా అని ఎప్పుడు ఉపయోగిస్తారు? పెళ్లి అంగరంగ వైభవంగా చేశారు మీ పెళ్లిని. గొప్పగా చేస్తే అంగరంగ వైభవంగా అంటారు. సూపర్ నైట్. తెలుగు అమ్మో తెలుగు బాగా. మనిషి చేసిన కాయ మహా రుచిగల కాయ ఏంటది? తెలుగు మాస్టర్కి వచ్చాం. నాకేంటో ఆన్సర్ వస్తుందండి. స్వీట్స్ లో కాయ, లడ్డు, మలే కాజా. అవి కాయలు కాదు, స్వీట్స్ అవి. కజ్జికాయ. రైట్ ఆన్సర్. యాంగిల్ ని తెలుగులో ఏమంటారు? యాంగిల్. అది అంతసేపు ఆలోచించి యాంగిల్. కొంచెం హింట్ ఇస్తారా ప్లీజ్? ట్రయాంగిల్ లవ్ స్టోరీని తెలుగులో ఏమంటారు? త్రిభుజ కోణం. కోణం కోణం కోణం. మందే ఫస్ట్ ఎపిసోడ్ అవ్వాలి, కాకరకాయ తినే ఎపిసోడ్. ఏందో అక్క. వచ్చాడే. అసలు నీకు అవసరమా? ప్రతి ఎపిసోడ్ లో వీడియో ఎంట్రీ ఏంట్రా? ఆయన బుక్లు మార్చేస్తున్నాడండి. అదే ఏంటండి అన్ని బుక్కలు తీస్తున్నారు? అమ్మో ఇటు దగ్గరకు వస్తున్నాడు. ఏం భయపడతారేంటి? ఓకే చూడండి ఎంత ఉందో. పద్యం నువ్వు చెప్పు, తన చేతి కూడా చెప్పు. తనకు అసలు తెలుగు రాదు కాబట్టి తను చెప్పాల్సి. తెలుగు వచ్చు, మాట్లాడడం వచ్చు. నాకు తెలుగు రాదని చెప్పకుండా తెలుగు వచ్చు అయితే చెప్పు. మరి చెప్తున్నా కదా, మాట్లాడుతున్నది ఏంటి? పద్యం పద్యం నేను అనేది. ఓకే ఓకే నేను చెప్పిస్తా. స్టార్టింగ్ చిన్నపిల్లలు చెప్పేది చిట్టి చిట్టి చిలకమ్మ, చిట్టి చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, తోటికెళ్ళావా, పండు తెచ్చావా, గూట్లో పెట్టావా, గుడుక్కు మింగావా. చూసావా? అది అరే అది చూసి చదవమంటది. అక్కడ ఏం అక్కడ వర్డింగ్స్ కూడా తెలియదురా నాకు. నిక్కమైన మంచి నీళ్ళ మొక్కటి చాలు. నిక్కమైన మంచినీళ్ళ మొక్కటి చాలు. తట్టే 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 డేలా డేలా తట్టే డేలా. చదువు బజ్జ మరయ్య చాలా. అరే తెలుగు మాస్టర్ అరే రే అంటారు ఏంటండి? ఓకే. చదువు బజ్జ మరయ్య చాలదా ఒక్కటి విశ్వదాభిరామ వినోమా. చదువు బజ్జ మరయ్య చాలదా ఒక్కటి. చదువు బజ్జ మీద చాలదా బజ్జి బుజ్జి మిర్చి బజ్జ చాలదా ఒక్కటి. చాలదా ఒకటి. ఇదిగో విశ్వదాభిరామ విరమమేమ నిక్కమైన మంచి నీళ్ళ, నిక్కమైన మంచినీళ్ళ జాలదా ఒక్కటి, జాలదా ఒకటి, విశ్వదాభిరామ విరమమేమ. బా ఇది మాత్రం బాగొచ్చా? చెప్పండి చెప్పండి మొత్తం చదవండి, చూడమని చదవండి. ఎందుకురా? నాకు రాదురా. నువ్వు చెప్తే ఇవ్వద్దు, చదవండి, ట్రై చేయండి. నేను చెప్పేస్తా ఇప్పుడు. నేను నీతో పాటు చెప్తా. ఇది చెప్పండి నేను కాదు, వెంట వెంటనే నా 4 లైన్స్ చెప్పేస్తా. దాదా నువ్వు ఫోన్ నాకు రిపీట్ చేస్తే నేను డబ్బింగ్ చెప్తా. పద్యమరయ నిక్కమైన మంచి నీళ్ళ మొక్కటి చాలు. మళ్ళీ ఫస్ట్ నుండి. ఏంటయ్యా ఇది? ఓకే చెప్పాను కదా. చదువు పద్యమరయ్య నేను హెల్ప్ చేశాను నేను ఈసారి. వచ్చేసింది ఆల్మోస్ట్. నిక్కమైన మంచి నీళ్ళ జాలదా ఒక్కటి. చెప్పక పాపం. చదువు పద్యమరయ జాలదా ఒక్కటి. నువ్వు మర్చిపోతున్నావురా, అదే నెక్స్ట్. నేను చెప్పేదాన్ని కదా. నువ్వు ఒక్క అన్నావు, జాలదా మర్చిపోయావురా నువ్వు ఇందాక. నిక్కమైన మంచి నీళ్ళ విశ్వదాభిరామ వినుమనేమ. ఇంకొకసారి నో ఇంకొకసారి చూడకుండా బుక్ మూసేసి పక్కన పెట్టేసి చెప్పేసి. నిక్కమైన మంచి నీళ్ళ మొక్కటి చాలు.
విశ్వదాభిరామ వినురవేమ. ఇంకొకసారి. నిక్కమైన మంచి జాలదా యొక్కటి విశ్వదాభిరామ వినురవేమ. ఓకే సూపర్. ఇంకొకసారి చెప్తావు కదా, ఇంకోసారి మంచి ఫ్లోలో ఫీల్లో చెప్పు. వీళ్ళు ఏంటి చెప్పినా కదా, ఇప్పుడు మళ్ళీ ఇంకేం చేయలేదు. అక్క లేకే రెడీ అయిపో. అయిపోయింది అది. ఏంటి బెదిరిస్తున్నావు? తెలుగు భాషను బెదిరిస్తుంది. రౌడీ స్టూడెంట్. నిక్కమైన మంచినీళ్ళ ఒకటి చాలు, తలుకు వెలుకు రాళ్ళ తట్టడేలా, చదువ బద్యమరయ జాలదా యొక్కటి విశ్వదాభిరామ వినురవేమ. కూల్. ఓకే సూపర్. జయప్రియ చెప్పండి ఇంకా. సూపర్ మంచిగా చెప్పావు. నాన్న అలెక్కి నువ్వు చెప్పు. ప్లీజ్ అలేఖ్యా, ఇంటికి వెళ్ళే టైం అవుతుంది. మొత్తం ప్లేట్ లేకపోతే చెప్పాల్సింది. ఒకసారి ఒళ్ళు పట్టుకుని వేడైపోయింది అది. త్వరగా చెప్పేస్తే త్వరగా వెళ్ళాలి. అరే నిజంగా రావట్లేదురా నాకు. పోనీ ఆ పద్యానికి మీనింగ్ చెప్పేసి. ఇంకో మంచి నీళ్ళు ఉంటే చెట్లు మొలుస్తాయి. షాక్ అయిపోయి తెలుగు నిలబడి మంచి నీళ్ళను తాగొచ్చు కానీ పరిగెడుతూ పాలు తాగకూడదు. అలా కాదు, వజ్రం ఒకటి ఉంటే చాలు, రాళ్ళు ఎన్ని ఉన్నా అవసరం లేదు చెప్పేసి. ప్లీజ్ ఇంకో ఒకటి తినమని ఏదో నవలేసి మింగేసి బయట ఊసేయచ్చు, ఆ ప్లేట్ మొత్తం తినమంటున్నాడు. ఆడు చూసామని నిజమైన మంచి నీళ్ళ మంచి నీళ్ళం ఒక్కటి చాలు. మంచి మంచి అనుకున్నప్పటి నుంచి నేను తలుకు వెలుకు రాళ్ళ తట్టడేలా. నాకు అప్పటి నుంచి తలకు వెలుగుతొస్తుంది. నిక్కమైన నీలం తడుకు బెడుకు తడుకు బెడుకు చూసా, అతను కూడా వచ్చింది ఆ పోయం. ఫైనల్ టేక్. విశ్వదాభిరామ వినురవేమ. వినురవేమ కాదు, గుండెలు నొప్పిగా ఉంది. తిను ఒకటి తిను. నేను చెప్తా. నిక్కమైన మంచినీళ్ళు మంచినీళ్ళు వాటర్ ఉన్నాయా? నిక్కమైన మంచినీళ్ళం ఒక్కటి చాలు, తలుకు బెల్కు రాలు తట్టడేలా. నేను చెప్తుంటే ఓవరాక్షన్ చెప్పు. థర్డ్ లైన్ రావు, థర్డ్ లైన్ చెప్పు. ఫస్ట్ లైన్ చెప్తాను. సరే అక్క రిపీట్ వద్దంటే అక్కడ వాడికి. రిపీట్ అక్క. రిపీటా? ఓకే ఓకే. నిక్కమైన మంచినీళ్ళం చాలదా ఒక్కటి చాలు. సరే నేను ప్రాంప్ట్ ఇస్తా చెప్పు. అరే ఇదిరా మనకు కావాల్సింది. తలుకు బెలుకు ఎంత నేర్చుకుందాం అనుకున్నా తలుకు వెలుగు తస్తుంది అనే వస్తుంది. వినురవేమ. నిక్కమైన నేను చెప్తారా? నేను చెప్తా అలానే చెప్పు. నిక్కమైన మంచి నీళ్ళం ఒక్కటి చాలు. నిక్కమైన మంచి నీళ్ళలో తలుకు బెలుకు తట్టదా. మాధవ్ నేను చెప్తా. మాధవ్ నువ్వు చెప్పేసి సరే ఓకే. నువ్వు ఒకటి చెప్పేసి. నిక్కమైన మంచి నీళ్ళం ఒక్కటి చాలు, తలుకు వెలుకు రాళ్ళ తట్టడేలా, చదువ బద్యమరే జాలదా యొక్కటి విశ్వదాభిరామ వినురవేమ. థ్యాంక్ యూ. ఇంటికి పంపిస్తారు ప్లీజ్. నటి కాదమ్మా, మహాశీరాలు, మహానుభావురాలు. మీ వల్ల నేను తెలుగు మాస్టారు కి ఒక తెలుగు దేవత తినిపిస్తుంది. తెలుగు దేవతను కాదక్క. ఎవరు? వింగు. ఈ కాకరకాయ ఎందుకు తింటున్నానంటే ఫర్ ద ఫస్ట్ టైం 12 ఎపిసోడ్లో ఒక్కరితో పద్యం చెప్పించుకోలేకపోయా. చెప్పించలేకపోయాడంట. ఓకే నేను చెప్తా. తలుకు బెలుకు రాళ్ళ తట్టడేలా. తలుకు బెలుకు రాళ్ళ తట్టడేలా. చెప్పరా? తలుకు బెలుకు రాళ్ళ తట్టడేలా. చదువు బద్యమరయ చాలదా ఒక్కటి విశ్వదాభిరామ వినురవేమ. ఇవ్వద్దు, చదవండి, ట్రై చేయండి.